ఈరోజు మనం వంకాయ ఫ్రై చేసుకుందాం. వంకాయలు 1/2 కిలో తీసుకున్నాను. వీటిని సన్నగా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం. ఇలా అన్నీ కట్ చేసుకున్నాం పొడవుగా సన్నగా కొంచెం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్స్ వేసానండి. ఆయిల్ వేడైంది. ఆనియన్స్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ బాగా వేగాలండి. వేగింది కదండి, ఇందులోనే కొద్దిగా మెంతాకు, ఇది ఫ్రై అయింది. ఇందులో వంకాయ వేసుకుందాం. ఇది వేగుతుందండి. ఇది వేగేలోపు దీనికి కారం చేసుకుందాం. పక్కన కడాయి పెట్టుకొని కడాయిలో కొన్ని పల్లీలు వేసుకుందాం. ఇవి బాగా వేపుకోవాలండి. ఇందులో చిటికెడు పసుపు వేసానండి. వంకాయ తొందరగా మగ్గిపోయింది. ఇందులోనే జీలకర్ర, కొన్ని నువ్వులు 2 స్పూన్లు, అవి వేగాయి. పల్లీలు పక్కకు పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకుందాం. దాంట్లోకి నేను ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను అండి, కారం తక్కువ ఉన్నాయని. ఎందుకంటే దాంట్లో కారం వేయం కదా, కారపొడి వేయం. ఈ ఎండుమిరపకాయలు ఇవి వేగాయండి. మిక్సీ జార్లో వేసాను. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, ఇందులోనే ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసి కచ్చాపచ్చగా పౌడర్ చేసేసుకున్నాం కదండి. ఇదిగో వంకాయ ఇదిగోండి వేగింది బాగా. ఇది వేసేసాను. ఈ పౌడర్ వేసేసుకుందాం. వంకాయ ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసేద్దాం. వేసేసి కలుపుకుందాం. ఎంతో టేస్ట్ బాగుంటుందండి. పల్లీలు నువ్వులు వేయబడ్డాయి కదండి, ఇంకేం పర్లేదుగా. వెల్లుల్లి కారం అంతే. చాలా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి.
వంకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇదిగోండి ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై. మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.